కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ని అత్యాచారం చేసి చంపేసిన మృగాడు సంజయ్ రాయ్కి కోర్టు సోమవారం శిక్షను ఖరారు చేస్తుంది. లేడీ డాక్టర్ని కిరాతకంగా హత్య చేసిన తన కుమారుణ్ణి ఉరితీయాలని సంజయ్ రాయ్ తల్లి డిమాండ్ చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు ఉరిశిక్ష తప్పదా? శనివారం తీర్పును వెల్లడించే సమయంలో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. సోమవారం ఉదయం 10:30కు సంజయ్ రాయ్కు శిక్షను ఖరారు చేయబోతున్నారు. 120 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు తీర్పును వెల్లడించింది. అన్యాయంగా లేడీ డాక్టర్ను పొట్టనబెట్టుకున్న ఆ మృగాన్ని ఉరితీయాలని అతని కుటుంబ సభ్యులే డిమాండ్ చేయడం ఈ కేసులో కొసమెరుపు. తన కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలని సంజయ్ రాయ్ తల్లి కోరారు. అతను చేసిన తప్పును ఓ మహిళగా తనెప్పటికీ క్షమించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు 3 కుమార్తెలున్నారని, ఆ లేడీ డాక్టర్ పడ్డ బాధను, నరకాన్ని తను అర్థం చేసుకోగలనని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన సంజయ్ రాయ్ కు జీవించే హక్కు లేదని అతని కుటుంబ సభ్యులే స్పష్టం చేస్తున్నారు. సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధిస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. చనిపోయిన డాక్టర్ తన కూతురితో సమానమని సంజయ్ రాయ్ తల్లి అన్నారు. తప్పు చేసిన కుమారుణ్ణి ఉరితీస్తే కొద్ది రోజులు బాధపడి ఊరుకుంటామన్నారు. కోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఉద్దేశం లేదని సంజయ్ రాయ్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. నేరం జరిగిన ప్రాంతంలో మరికొందరు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయని దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు. అన్ని కోణాల్లో సిబిఐ దర్యాప్తు చేసి వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావాలన్నారు. ఉన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురైన లేడీ డాక్టర్ తల్లిదండ్రులు మాత్రం వెంటనే సంజయ్ రాయ్ ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 9, 2024న ఈ ఘటన జరిగింది. నేరం జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పొచ్చింది.